ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి స్టేట్ లెవెల్లో జాబ్స్ కూడా మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే కనుక మీకు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన స్టడీ సర్కిల్ వాళ్ళు వచ్చేసి అన్ని ఈ యొక్క స్టడీ సర్కిల్స్ ఏవైతే తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్లో మనకి ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారనమాట. 5 months ఫౌండేషన్ కోర్స్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్కి కాంపిటేటివ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీలో మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేర్చుకోవాలి, స్క్రాచ్ నుండి ఒక లెవెల్, ఒక అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అనమాట. సో మనకి తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ కింద తెలంగాణ నిరుద్యోగ పరీక్షలకు వచ్చేసి ఉచిత శిక్షణ ఇస్తారనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్లో మీకు వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ట్రైనింగ్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో అడ్మిషన్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్లో 2వ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. ఫ్రీ ట్రైనింగ్ 5 నెలల ఉచిత ఫౌండేషన్ కోర్స్ అనేది ఇస్తారనమాట ఈ యొక్క స్టడీ సర్కిల్లో. లైక్ మనకి ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, దీంట్లో విడిపోయిన అంటే సపరేట్ అయిన డిస్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క డిస్టిక్లో కూడా ఈ యొక్క స్టడీ సర్కిల్ అయితే ఉందన్నమాట. సీట్లు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ప్రతి జిల్లా శాఖకు 100 సీట్ల చొప్పున ఎంపిక చేశారనమాట. ఇందులో ఎస్సీలకి 75%, ఎస్టీలకి 10%, బీసీ మైనార్టీలకి 50% సీట్లు అనేది కూడా అడ్మిషన్స్ అనేది కలిపియడం అయితే జరుగుతుంది. శిక్షణ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 5 months అయితే ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఎవరైతే ఏదైనా డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ ఉత్తీర్ణైన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఉద్యోగం చేస్తున్నవారు లేదా పై తరగతి చదువుతున్న వారు దరఖాస్తుకి అనర్హులు అన్నమాట. దానితో పాటు ఈ యొక్క ఎస్సీ స్టడీ సర్కిల్లో గతంలో 5 నెలల ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. ఎలా సెలక్షన్ చేస్తారంటే ఒక ప్రవేశ పరీక్ష పెట్టడం జరుగుతుంది. దాంట్లో వచ్చిన మార్క్స్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడున్నాయంటే ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, తర్వాత మనకి పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఆ యొక్క డాక్యుమెంట్ అండ్ లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. వాటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆ యొక్క ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ వచ్చేసి మార్చి 6వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మార్చి 10వ తారీఖు మీకు ప్రవేశ పరీక్ష, ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెడతారనమాట. సమయం వచ్చేసి మార్నింగ్ 11 నుండి 1 PM వరకు అయితే టెస్ట్ పెట్టడం జరుగుతుంది. కోచింగ్ షెడ్యూల్ వచ్చేసి 18వ తారీఖు 3వ నెల 2024 నుంచి 17వ తారీఖు 8వ నెల 2024 వరకు 5 నెలల ఫౌండేషన్ కోర్స్ అనేది కూడా ఇస్తారన్నమాట. డీటెయిల్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్, వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ చూసి మీరు ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందించాలని నేను కోరుకుంటున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.